ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని విజిట్ చేయనున్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం, నీటి నిల్వ, పంప్ హౌస్ నిర్వహణపై అధికారులతో సమీక్ష జరపనున్నారు. 17,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనుల్లో జాప్యాన్ని అధిగమించి ఈ ఏడాది పూర్తి చేయడంపై అధికారులు కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ హరీష్, ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు ఈ రోజు మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన దేవదుల ప్రాజెక్ట్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అయితే మరి కాసిపేటలో సందర్శించనున్నారు. ఈ ప్రాంతంలో గత 2021లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. దాని తర్వాత 2004లో పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ఫేజ్లు అయితే పూర్తి చేయించుకోవడం కావడం, 3 ఫేజ్ పూర్తి చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాటు ఇక జిల్లాల్లోని పలు స్థానాలు కలుపుకొని 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగునీటి కష్టాలు తీర్చేందుకు చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం మిగిలి ఉన్న పనులపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఫేజ్ 3లో పనులు పూర్తయ్యాక ఆయకట్టు రెట్టింపు అవుతుందని అధికారులు నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దేవదుల ప్రాజెక్టు పంప్ హౌస్ అయితే సందర్శించడానికి అయితే రానున్నారు. ఇది 3వ ఫేజ్ పూర్తయ్యే వరకు ఆయకట్టు మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గోదావరి దేవదుల లిఫ్ట్ ఇరిగేషన్ 3 ఫేజ్ లో 16 ప్యాకేజీలుగా నిర్మించాలని నిర్ణయించారు. 38.16 టీఎంసీల నీరును ఎత్తిపోయడం ద్వారా 5.50 లక్షల ఎకరాలకు నీటి అందించాలనేది అయితే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఇదే 2021లో మొదటి అడుగులు పడి 2024లో పనులు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. 18,000 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటి వరకు 34,000 ఎకరాలకు భూసేకరణ జరిగిందని చెప్పుకోవచ్చు. 2 ప్యాకేజీల నిర్మాణం పూర్తయ్యాక 3.5 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని ఇటీవలి చెప్పడం జరిగింది. యాదాద్రి జిల్లాలోని కొత్త ఆయకట్టు లక్ష్యమే కలుపుకొని 6.14 లక్షల ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయంతో 3వ ఫేజ్ కూడా ప్రధాన కాల్వైన పంప్ హౌస్ నిర్మాణాలు పూర్తయి డిస్ట్రిబ్యూటరీ మైనర్ సబ్ మైనర్ పనులు అయితే చేపట్టాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. నిర్దిష్ట లక్ష్యం మేరకు 6.14 లక్షల ఎకరాలకు నీటిని అందించాలంటే గోదావరి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద నీటి లభ్యత కీలక. భవిష్యత్తులో 75 నుంచి 80 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనాలు వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సమీపంలోని తుపాగూడెం సమ్మక్క బ్యారేజీ అయితే నిర్మించడం జరిగింది. తద్వారా అదనంగా నీటిని తీసుకునేందుకు అనుమతులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం CWCకి అయితే దరఖాస్తు చేసి సాధించే దిశగా అయితే ప్రయత్నాలు చేయిస్తుంది.